ఈ రోజు మనం యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఒక హాట్ టాపిక్గా వస్తున్నటువంటి ఒక అంశం. ఇది చాలామంది స్పందించారు. నేను కొంచెం లేటుగా స్పందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం నెగిటివ్గా తీసుకోవటం అనేది మనకి యూట్యూబ్లో సోషల్ మీడియాలో సాధారణంగా ఉన్నటువంటి అంశం అయిపోయింది. వాళ్ళ ఎక్కడ చూసినా కామెంట్స్. విచిత్రంగా ఏంటంటే సినిమా అవగాహన కోసం చేసే మన ఎపిసోడ్లో కూడా, అంటే మన ఎపిసోడ్లు కూడా చూసి, అంటే మొన్న ఒక అఖండ మీద ఒక ఎపిసోడ్ చేశాం, ఆ ఎపిసోడ్ కూడా చూసి కొంచెం హార్ష్గా రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా మన దానిలో కూడా చేశారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన ఎపిసోడ్లు కానీ మన ఛానల్ కానీ ఓన్లీ కొత్త వాళ్ళకి, అసలు సినిమా అంటే ఇండస్ట్రీ అవగాహన లేని వాళ్ళకి, లేదా కథ ఎలా రాయాలని అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం చేసిందే. అంతేగాని ఒక సినిమాలో ఇది ఉంది అది ఉంది అని విమర్శిస్తే నాకేమొస్తుంది? కథని కథగా, స్క్రీన్ ప్లేగా చెప్పాలనే ఉద్దేశమే కానీ మరో ఉద్దేశం కాదు. సరే, అది మన ఛానల్ గురించినటువంటి అంశం. అంటే నెగిటివిటీ ఎలా ఉందని చెప్పడం కోసం ఎగ్జాంపుల్. సో శివాజీ అంటే మంగపతి చేసినటువంటి కామెంట్స్, నేను మంగపతి ఎందుకన్నానంటే ఒక్కొక్కసారి నటులు నటించిన పాత్రలు కూడా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే రకరకాల పాటల్లో, సినిమాల్లో ఉన్న డైలాగ్స్లో, లేదా సినిమాల్లో వేషభాషల్లో, లేదా పబ్లిక్ ఫిగర్స్ వేసుకున్నటువంటి వేషభాషలు కూడా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి అనే విషయం వాస్తవం, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదివరకు సినిమాల్లో సినిమా డైలాగ్స్ కానీ, సినిమా సీన్లు కానీ రాస్తున్నప్పుడు కొన్ని మాటల్ని, కొన్ని పదాలని అస్సలు వాడేవాళ్ళు కాదు. నీ అబ్బా ఇట్లాంటి మాటలు కూడా అనేవాళ్ళు కాదు. కానీ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు హీరోయిన్లతో కూడా రకరకాల స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు కూడా, ఏ పాత్రలైనా సరే కొన్ని సమాజంలో మాట్లాడుకునే మాటల్ని కొంచెం ఓవర్ డోస్ చేసి డైలాగ్స్ రాసేస్తూ ఉన్నారు. విచిత్రంగా ఏంటంటే గత సంవత్సరం నుంచి ఒక విచిత్రమైన పోకడ, దాదాపుగా మన ఛానల్లోనే ఒక 4-5 ఎపిసోడ్ చేసినట్టున్నాను. పబ్లిక్ మీటింగ్స్లో పెద్దవాళ్ళు, లేదా పబ్లిక్ ఫిగర్స్, లేదా సెలబ్రిటీలు అనేవాళ్ళు, లేదా హీరోలు, లేకపోతే రకరకాల వ్యక్తులు, పొలిటికల్స్ అనే కాదు, సినిమాలోనే కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కూడా ఏవి పెడితే అవి మాట్లాడేయటం. తర్వాత సమాజంలో మామూలుగా అంటే ప్రైవేటు డిస్కషన్లో మాట్లాడుకునేటువంటి సంభాషణ లాంటివి కెమెరా పెట్టేప్పుడు పబ్లిక్కి అనౌన్స్ చేయటం. దానివల్ల కొంతమంది రాజకీయ నాయకులు కోర్టుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మన యూట్యూబ్ మాధ్యమాల్లో డిస్కషన్లు చేసుకున్నవాళ్ళు, సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలు కూడా ఈ సంవత్సరం మొత్తం చాలా సందర్భాల్లో చూసాం. ఎప్పుడు చూసినా ఒకటే నేను గమనించినటువంటి కామన్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ పాయింట్. అంటే ఎవరైనా ఒక మాట్లాడితే, లేదా ఒక వచ్చినటువంటి అంశంలో కానీ, లేదా ఎవరో ప్రవచనం, లేదా ఒక మీటింగు, లేదా ఇంకో పొలిటికల్ పర్సన్ ఎక్కడైనా పాలిటిక్స్లో మాట్లాడిన మీటింగు, ఆ చిన్న క్లిప్లో దాని ముందు వెనక ఉండదు. ఆ నెగిటివ్గా అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని రకరకాల పోకళ్ళు పోవటం అనేది ఈ సోషల్ మీడియాలో కనపడుతుంది. దీనికి ఏంటంటే ఎక్కువ వ్యూస్ రావటం, ఆ నెగిటివిటీ ఏదో పెట్టడం, చూడడం దానికి వ్యూస్ రావడం. ఈ వ్యూస్ అనేటువంటి దిక్కుమాలిన కార్యక్రమంలో పడిపోయే జనాలందరూ కూడా విపరీతమైనటువంటి నెగిటివిటీని ప్రచారం చేయడానికి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతున్నారు. దాని మీద కొద్దిగా నా అభిప్రాయాన్ని చెప్దామని, దీన్ని ఎవరిని బాధ పెట్టడానికో, విమర్శించడానికో, మరొకటో స్త్రీవాదమో ఆ వాదమో ఇలా అనటానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీరు బాధపడతారని కాదు, ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. శివాజీ అనేటువంటి హీరో ఆ దండోరా ఫంక్షన్లో ఆ లైవ్ చూస్తున్నప్పుడే నేను గమనించాను. అతను అన్న మాటలు కానీ, మాట్లాడిన సందర్భాన్ని మొత్తాన్ని తీసుకుని చెప్తున్నాను. ఇది కేవలం అతను అన్న మాటలు 4 మాటలు చెప్పలేదండి. అతను ఆ సందర్భం తీసుకుని, ఒక అమ్మాయి హీరోయిన్ వచ్చింది, చూడంగానే అమ్మాయి చక్కగా చీర కట్టుకుని కొంచెం పద్ధతిగా వచ్చింది. అతని సినిమాల్లో హీరోయిన్లు, అతని సినిమాల్లో కానీ, వేరే సినిమాల్లో కానీ, అతను నటించిన సినిమాల్లో, ఏదో చూస్తున్న సినిమాల్లో కానీ, హీరోయిన్లు కానీ, మిగతా పాత్రలు కానీ రకరకాల వేష భాషల్లో ఉంటారు. అక్కడే కాదు, సమాజంలో బయట కూడా ఉంటారు. సో అది పద్ధతిగా రావటం వలన ఆయన గుర్తులో ఏం పెట్టుకున్నాడు, సౌందర్య సావిత్రి ఆ టైపులో ఒక చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఒక హీరోయిన్ వచ్చి రావటం వల్ల గౌరవం కలిగి ఒక మాట అన్నాడు గవక్క. అయితే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అక్కడ వచ్చినవే కాదు, మనం డైలాగ్స్ సినిమాల్లో కానీ, పాటల్లో కానీ తరచుగా వాడేటువంటి మాటలు ఏవైతే వచ్చినాయో అదే సందర్భం చెప్తున్నాను. ఈ మాటలు వాడేటప్పుడు చాలా పొందిగ్గా, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం. నేను మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే రికార్డెడ్ మ్యాటర్ పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అంశం. ఈ సందర్భంలో నేను చంద్రబోస్ గారి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకసారి నేను ఏటీవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక బయట తీసుకోవడానికి, ఛానల్ మీద బయట తీసుకోవడం అంటే
శుభాకాంక్షలు బయట తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్త దాదాపుగా సార్ బయట చెప్పండి అన్న, చెప్పండి ఉండండి సార్ మాట్లాడుతా అన్నాడు. దాదాపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆలోచించుకుంటా ఉన్నాడు ఏం మాట్లాడాలని. ఏమన్నా ఎందుకంటే నేను సేమ్ అన్నాను. ఆయన అన్నమాట ఒకటే, సార్ ఇది రికార్డెడ్ మ్యాటర్ సార్, మీరు రికార్డ్ చేసి మీరు ఛానల్ వేస్తున్నారు, ఏదైనా రికార్డెడ్ మ్యాటర్ మాట్లాడాలి ఒకసారి ఆలోచించి మాట్లాడండి అన్నాడు. అని ఏం మాట్లాడాలో ఇది మాట్లాడి సార్ నేను ఇది మాట్లాడతాను ఇది ఓకేనా అనుకుని అప్పుడు రికార్డ్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ జాగ్రత్త అనేది ఇవాళ అందరికీ అవసరం, పర్టికులర్గా మైక్ పట్టుకున్న వాళ్ళందరికీ అవసరం. రెండోది, మంచి ఎవరైనా చెప్తే వింటారండి ఎవరైనా కానీ. సినిమా రివ్యూలో కూడా చెప్తున్నాను, ఏదైనా ఒక మంచిని చంపాలండి. ఇప్పుడు అఖండ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, అలా కూర్చోబెట్టి చెప్తే వింటారా? ఎవ్వరు ఉండరు. అందరికి తెలుసు వాళ్ళకి, కానీ ఆచరించే వచ్చేసరికి చాలా పర్సనల్గా అయిపోతుంటారు, వాళ్ళ యొక్క కన్వీనియంట్గా చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సమాజంలో వచ్చినటువంటి మార్పు. డ్రెస్ కోడ్ అనేది రకరకాల సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది. ఓ మిలిటరీ అయినా ఒక డ్రెస్ ఉంటుంది, ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక డ్రెస్ ఉంటుంది, ఒక గుడికి వెళ్ళి ఒక డ్రెస్ ఉంటుంది, చిన్నపిల్లలకు ఒక డ్రెస్ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒక డ్రెస్ ఉంటుంది, యువతకు ఒక డ్రెస్ ఉంటుంది, ఒక ఏజ్ వచ్చినంత ఒక వస్తు ఉంటుంది, తెలుగు వాళ్ళకు ఒక డ్రెస్ ఉంటుంది, తమిళియన్స్కి ఒక డ్రెస్ ఉంటుంది. ఇలా ప్రాంతాలను బట్టి, ఏజ్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్లేస్ బట్టి అని డ్రెస్ కోడ్ మారిపోతూ ఉంటుంది. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు, 10 మందిలోకి వచ్చినప్పుడు కొంత సంయమనాన్ని పాటించి కొంత సాంప్రదాయ పద్ధతుల్ని చూడాలి. కొన్ని ఒకవేళ ఈ డ్రెస్సులు వేసుకుని మనం వెళ్ళాం వేరే ఫారిన్కి, ఇది ఏ దేశస్తుడు, ఏ మతస్థుడు లేదా ఏ ప్రాంతం వాడని ఎట్లా గుర్తుపడతారు? మొట్టమొదట అతని యొక్క ఆహారాన్ని బట్టి గుర్తుపడతారు. పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అతనికి బహుశా నాకు అనిపించి అంతకుముందు ఒక హీరోయిన్ని ఒక సాంగ్ యొక్క రిలీజ్ లులు మాల్లో ఏదో మాల్లో ఉన్నప్పుడు జరిగినట్టు అనుభవం అతను కొంచెం ఇబ్బంది కలిగి అనిపించవచ్చు. ఎప్పుడైతే సాంప్రదాయబద్ధంగా అంటే ప్రొవోకింగ్గా డ్రెస్ ఉండగానే జనాలు పబ్లిక్ ఎట్టుంటుందనే మాసు ఎట్టుంటో గుంపుగా తోసుకొచ్చేస్తారు. అప్పుడు ఎవరిని అంటాం? ఇప్పుడు ఒక సమస్య, ఒక ప్రాబ్లం వచ్చిందండి, ప్రాబ్లం వచ్చింది అది ఎవరిని అంటాం? ఓ 1000 మంది వచ్చి పడిపోయారండి, ఏదో అమ్మాయికో అమ్మాయి కదా అబ్బాయి హీరోయిన్ అనుకుందాం లేదా హీరో అనుకుందాం అండి, ఆ హీరోకి ఏదో ఏం చేస్తారు వాళ్ళు? అయిన తర్వాత అయ్యో అంటాం, తర్వాత చేయండి అదంటే ఇదంటే డిస్కషన్ చెప్తే నేను ఆపగలుగుతావా? అలాగే పబ్లిక్ వెళ్ళినప్పుడు వాళ్ళ బౌన్సర్స్ను వాళ్ళని పెట్టుకుని జాగ్రత్తగా ఉంటారు. అలాగే డ్రెస్ కూడా ప్రొవోకింగ్గా ఉండకూడదు, సాంప్రదాయ పద్ధతి. ఇట్లాంటి మీటింగ్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో వచ్చినప్పుడు కొంచెం సాంప్రదాయంగా ఉండండి అన్న మాట పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు. పర్టికులర్గా ఆ హీరోయిన్స్ వాళ్ళ గురించి. ఏ సమాజంలో పర్టికులర్గా ఇద్దరు నటీమణులు, ఒక సింగర్ ఒక నటీమణి, ఈ వీళ్ళుగా రెచ్చిపోయి ఏదొచ్చినా సామాజికమైన అంశాన్ని, ఏ అంశాన్ని వచ్చినా సరే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడేసేటివనా? స్త్రీ స్వేచ్ఛ గురించి కానీ లేకపోతే సాంప్రదాయ విరుద్ధంగా రాసినటువంటి రచయిత రంగనాయకం గారు రాసినటువంటి మాటలు కానీ ఆవిడ ఎపిసోడ్స్ కానీ చూడండి, ఆవిడ ఎంతకన్నా ఎక్కువ దారుణమైన లాంగ్వేజ్ పదాలు వాడారు స్త్రీల గురించి. ఆవిడ స్త్రీనే. ఇలాంటి సందర్భం, ఇలాంటి డ్రెస్సులు, పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే అతను అన్నాడు, మగవాడన్నాడు, నీ దృష్టితో చూస్తున్నావు, దృష్టిలోనే లోపం ఉంది అని కూడా ఆవిడ ఒక ఆర్టిస్ట్ అన్నది ఆవిడ. నేను విన్నాను అవన్నీ కూడా. దృష్టి లోపం అనేది ఎలా ఉండాలని ఎలా నిర్ణయిస్తారు? ఏ టైంలో ఎలా తెలుసుకుంటారు మీరు? మీకేమన్నా మనకి ఇది ఉంటుందా? మైండ్లో ఏమైనా ఉంటుందా? ఆవిడ ఎవడెందుకు ఎట్లా ప్రవర్తిస్తే ఎవడ చెప్పగలుగుతారు? ఎవరిని కంట్రోల్ చేయగలుగుతారు? పోలీసు వ్యవస్థ కానీ మరొకరు కానీ ఎట్లా చేయగలుగుతుంది? సమాజంలో కట్టుబాట్లు కానీ పద్ధతి కానీ ఎందుకు ఉంటాయంటే కొన్ని ప్రాబ్లమ్స్ జరగకుండా, కొన్ని ఇబ్బందులు జరగకుండా ఉండటం కోసం అనే చేస్తారు. అవి ఏమైనా పాటించమంటే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక మిలిటరీ మ్యాన్ ఉంటాడు, ఆయన ఆ డ్రెస్ అక్కడ వేసుకోవాలి. నాకు అక్కర్లేదు సార్ నేను ఇట్లా ఉంటానంటే కుదరదు. అది మీరు స్త్రీ అయినా పురుషుడైనా మిలిటరీకి ఒక కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ చచ్చినట్టు వేసుకోవాలి. మరి అక్కడ మనం అనవే. ఇది ఏంటంటే సినిమా అనేది ఒక మాధ్యమం అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం. రెండోది సామాజిక మాధ్యమాల్లో కూడా వ్యూస్ ఎక్కువ పెరగడం కోసం నెగిటివిటీ. చాలామంది లేడీస్ వర్క్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరూ చీరలు కట్టుకోవాలని కుదరదు. పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు, రకరకాల డ్రెస్సులు, వాటికి ఆ వర్క్కి వీలుగా ఉన్న డ్రెస్ ఏది ఉందో ఆ డ్రెస్ వేసుకోవచ్చు, ఎవ్వరు కాదంటారు, అది మన ఇష్టం అది. కానీ అదే డ్రెస్ని, అలాంటి మోడర్న్ డ్రెస్ని లేదా మరొకటి సాంప్రదాయమైనటువంటి ఫంక్షన్స్లో వేసుకుంటే మగవాళ్ళు అన్నారని అనుకోవకండి. ఏదో మగవాళ్ళు దృష్టి బాగాలేదు, దుర్మార్గమైన దృష్టి చూస్తున్నాడు, అసలు మీ మీ టోన్లోనే ఉంది ఇట్లా అనకండి. టోన్లో ఉండటం ఏంటంటే ఆడవాళ్లే అంటారు, ఆడవాళ్ళని చూసి ఆడవాళ్లే అంటారు. దిక్కుమాలని తిట్టిన డ్రెస్ వేసుకొచ్చింది ఏంటి మాయరోగం అని పిచ్చి తిట్లు తిడతారు. ఆయన ఒక మాట వాడాడు, మళ్ళీ ఆ పదాన్ని వాడదలుచుకోలేదు. అలాంటి మాటలు ఆడవాళ్ళు కూడా విమర్శిస్తారు, మగవాళ్ళు విమర్శిస్తారు. అందరూ ఎవరైతే వీళ్ళందరూ సాంప్రదాయవాదులు, ఛాందసవాదులు, అట్లా ఏం కాదండి. సమాజం బాగుపడాలనుకునే
అందరూ కూడా మాట్లాడతారు. మంచి చెప్తాం తప్పే ఉందండి దానిలో. ఇంకొక వీడియో చూశాను ఆవిడ వేసుకునే డ్రెస్సులు చూసి వాళ్ళ అబ్బాయి చాలా బాగాలేదని అన్నట్ట. అయినప్పటికీ కూడా నా డ్రెస్సు నా ఇష్టం ఉందండి. ఇది చాలా అసహ్యమైనటువంటి మాట. ఒక కొడుకు, ఒక పిల్లవాడు నీ డ్రెస్ బాగలేదమ్మా, నీ డ్రెస్ సెన్స్ బాగాలేదు, ఇది చాలా అసహ్యంగా ఉంది అన్నప్పుడు అయినా కానీ నా డ్రప్పు వేసానంటే ఆవిడకి ఒక నమస్కారం పెట్టి వదిలేయాల్సింది. నేను ఇంతకన్నా ఏం చెప్పదలుచుకోలేదు. మీకు మీరు ఆలోచించుకోండి. మన సాంప్రదాయం ఏదైతే ఉందో, మన పద్ధతులు ఏమన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పురుషుల మీద, స్త్రీ మీద, అందరికీ ఉంది. గౌరవం పురుషులకి కావాలి, స్త్రీలకి కావాలి. పర్టికులర్గా స్త్రీలకి ఎక్కువ అవసరం ఉంది. ఇంకా ఎక్కువ కావాలంటే నేను ఇంకా ఎక్కువ కూడా చెప్తాను. ఒక 10% ఎక్కువ ఉంది. స్త్రీని రక్షించుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత ఉంది. అంత మాత్రం చేత లేదా నీ డ్రెస్సు వద్దమ్మా ఈ సందర్భంలో అంత మాత్రం ఆవిడ స్వేచ్ఛ హరించేటువంటి కార్యక్రమే కాదు. అలా అనుకుంటే మన ఇస్రోలో బోల్డ్ మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు అద్భుతమైన సైంటిస్టులు ఉన్నారు, రకరకాల రంగాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, సినిమాల్లో అన్నింటిలో ఉన్నారు. వాళ్ళందరూ స్వేచ్ఛను హరించినట్ట ఇలాంటి పనికిమాలిన విషయాలు కాకుండా నిజంగా స్త్రీ స్వేచ్ఛను హరించి లేదా వాళ్ళకి సమానత్వాన్ని దెబ్బకొట్టే అంశాల మీద వాళ్ళు కనుక నిలబడి పోరాడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంతేగాని సాంప్రదాయాన్ని కించపరిచేది లేదా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ప్రొవోకింగ్ చేసే పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పనికిమాలిన పోస్టులు, పనికిమాలిన ఫోటోలు అవేంట నా ఏఏ అంట. ఇది ఒకటి వచ్చింది. ఏఏ వచ్చిన తర్వాత ప్రతి ఏఏనే నెట్టేయటం. అది ఏయో కాదో తెలియదరకు ఏమవుతుంది, ఈ వీడియో నడుస్తూ ఉంటుంది ఇలాగా. మరి ఎవరు తెలుస్తారు ఇవన్నీ? ఇది ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శివాజీని సమర్థించానా లేకపోతే మరొక ఆర్టిస్ట్ని సమర్థించానా అని కాదు. ఇది వాస్తవ పరిస్థితుల్ని అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇది కాకపోతే అలా ఉంటుంది, అది ఇదే ఉంటుందో అని చెప్పని అందరూ కూడా ఆలోచించాలి. ఊరికనే సభల్లో ఏదో ఫ్లోలో వచ్చిన మాటలు అన్న మాటలు నేను పట్టుకోవచ్చు. ఇంతకన్నా దారుణంగా ఇంతకుముందు బోల్డ్ మంది ఆర్టిస్టులు మాట్లాడారు, చాలా డైరెక్ట్గా మాట్లాడారు. నేనైతే షాక్ తిన్నా అవి చూసి. అలాంటి మాటలు, అలాంటి టోన్స్, మరి అప్పుడెందుకు వాళ్ళకి ఆ టోన్స్ వాళ్ళని ప్రొవోక్ చేయలేదు? అంటే పెద్దవాళ్ళు అంటే టాప్ మోస్ట్ ఆర్టిస్టులు అంటే ఒకటి, మళ్ళీ ఇక్కడ కూడా ఉందన్నమాట. పెద్ద చిన్న, డబ్బున్నా లేకున్నా, పేదవాడు గొప్పవాడు, ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడు, ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడు, అన్ని సందర్భాల్లో అన్ని డిఫరెన్సెస్ చూపిస్తున్నప్పుడు ఏమీ లేదు, అంతా కూడా సమాజం కావాలి, ఇదే తప్పు అని ఒక వ్యక్తిని తప్పు పట్టడం అనేది అంత సరైన పద్ధతి కాదు. ఎవరికి వాళ్ళు సంయమనం పాటించాలి. ఎవరికి వాళ్ళు మన ధర్మాన్ని, మన పద్ధతిని, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మనం మన పిల్లలకు నేర్పుకోవాలి. అంత మాత్రం చేత మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదా, లేదా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ దుర్మార్గుల, చెడ్డవాళ్ళ అని కాదు. అందరూ మంచివాళ్లే. కానీ జరిగేటువంటి ప్రాబ్లమ్స్కి మనం వేసే వేషధారణ అనేది ప్రొవోకింగ్గా ఉండకూడదు. ఎవరికి కూడా అందంగా ఉండొచ్చు. ఎందుకు అందంగా ఉండకూడదు? బోలెడు మంది ఉన్నారు మోడర్న్ డ్రెస్సులు వేసుకుని అద్భుతంగా ఉన్నవాళ్ళు, చాలామంది గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు. వాళ్ళు చూడంగా కూడా ఉంటుంది. ఆ డ్రెస్ సెన్స్ మీద ఇట్లా ఉండాలని అతని అభిప్రాయం చెబితే ఆయన గగ్గోలు పెట్టి బుర్ర తినేశారు కదా. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.